హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే స్టూడియో. ఈ రోజుల్లో బట్టతల అనేది మగవారిలో ఒక ప్రధాన సమస్యగా మారింది. దీంట్లో మనకు మార్కెట్లో రెండు రకాల పరిష్కార మార్గాలు ఉన్నాయి. అవేంటంటే ఒకటి సర్జికల్ మెథడ్, సెకండ్ వచ్చేసి నాన్ సర్జికల్ మెథడ్. ఈ సర్జికల్ మెథడ్లో మనకు రిజల్ట్ రావడానికి చాలా టైం పడుతుంది. మనకి నాన్ సర్జికల్ మెథడ్లో ఏంటంటే మనకు ఇన్స్టెంట్ రిజల్ట్స్, అంటే 1 అవర్లో మనం చేసుకోవాలనుకుంటే ఏ హెయిర్ స్టైల్ కావాలంటే ఆ హెయిర్ స్టైల్ వస్తుంది. దీనికి మనకి ప్రాసెస్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. మనం ఏ హెయిర్ స్టైల్ కోరుకుంటే ఆ హెయిర్ స్టైల్ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి, దీంట్లో మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలా మంది క్లయింట్స్ మన దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా మంది చాలా డౌట్స్ తోటి వస్తారనమాట. ఆ డౌట్స్ని మనం ప్రతిదీ కూడా వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేసిన తర్వాతనే మనం ప్యాచ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. చాలామంది క్లయింట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఈ ప్యాచ్ పెట్టుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయా అని అడుగుతారు. ఈ ప్యాచ్ పెట్టుకోవడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. మనం వాడే టేప్ కానీ గమ్ కానీ క్లినికల్లీ మెడికల్లీ టెస్టెడే. ఈ టెస్టింగ్ అయిన తర్వాతనే మనము యూస్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ క్లయింట్ యొక్క బాల్నెస్ గమనించినట్లయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఫ్రంట్లో మీకు ఏ మాత్రం హెయిర్ లేకుండా చాలా బాల్నెస్ ఉంది. అదేవిధంగా మిడిల్లో మాత్రం అక్కడక్కడ పల్చగా ఉందన్నమాట హెయిర్. తను వచ్చేసి వైజాగ్ నుంచి రావడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తనేమన్నాడంటే, నేను మంత్లీ సర్వీస్కి రాగలను మేడం, నాకేం ప్రాబ్లం లేదు అన్నప్పుడు నేను బాండింగ్ ప్రాసెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తను బాండింగ్ ప్రాసెస్ని చూస్ చేసుకున్నాను. అదేవిధంగా ఎవ్రీ మంత్ సర్వీస్కి రాలేని వాళ్ళు, దూరం ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు క్లిప్పింగ్ టేపింగ్ అనేది ఒక బెస్ట్ సొల్యూషన్ అనమాట. మనకి నాన్ సర్జికల్ మెథడ్లో మీరేంటంటే ఎవ్రీ మంత్ సర్వీస్కి రాకుండా మీరు ఇంట్లోనే సెల్ఫ్గా ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట. ఈ సెల్ఫ్ సర్వీస్ చేసుకునే వాళ్ళు ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ సర్వీస్కి రాకుండా పర్వాలేదు, మీకు కుదిరినప్పుడు ఒక 2 to 3 monthsకి ఒకసారి మీకు కుదిరినప్పుడు వచ్చి కెమికల్ వాష్ చేయించుకుంటే న్యాచురల్గా ఉంటుంది. మీ ప్యాచ్ లైఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మా టెక్నీషియన్ వచ్చేసి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. అయిపోయిన తర్వాత అవుట్లుక్ ఎలా వస్తుందో చూద్దాం. చూసారు కదండి, ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. తనైతే ఒక హెయిర్ స్టైల్ అయితే చూస్ చేసుకున్నాడు. సేమ్ ఆ హెయిర్ స్టైల్ టెక్నీషియన్ చేయడం జరిగింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫ్రంట్ నుంచి కూడా ఎంత న్యాచురల్గా ఉందో, తన ఒరిజినల్ హెయిర్ ఎలా ఉందో సేమ్ అలా ఫీల్ అవుతున్నాడు. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మీలో ఎవరైనా సరే బట్టతల సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే మా ఆర్కే స్టూడియోకి సంప్రదించండి. మా ప్రతి ఒక్క బ్రాంచ్లో కూడా మీకు ఫ్రీ డెమో, ఫ్రీ కన్సల్టెన్సీ ఉంటుంది. ఫస్ట్ డెమో చూపిస్తారు. ఆ డెమో నచ్చితేనే మీరు ప్యాచ్ అనేది పెట్టుకోవచ్చు. ఇమీడియట్గా ప్యాచ్ నచ్చి పెట్టుకోవాలన్నా కానీ 1 hour ప్రాసెస్లో మొత్తం కంప్లీట్ అనేది అయిపోతుంది. మార్కెట్లో ఎన్ని రకాల ప్యాచ్లు అందుబాటులో ఉన్నాయో మా ప్రతి ఒక్క బ్రాంచ్లో కూడా ఆర్కే స్టూడియోలో అన్ని రకాల ప్యాచ్లు అందుబాటులో ఉన్నాయి. అందుబాటు ధరల్లో కూడా కలిగి ఉన్నాయి. మా బ్రాంచెస్ వచ్చేసి తెలంగాణలో దిల్సుఖ్ నగర్, కుకట్పల్లి, సికింద్రాబాద్, కొండాపూర్, అలాగే వరంగల్, ఖమ్మం అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రాలో వచ్చేసి విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు అండ్ బెంగళూరులో కూడా ఉన్నాయి. ఈ బ్రాంచెస్లో మీకు ఏ బ్రాంచ్ అయితే నియర్ అవుతుందో వెళ్ళి కన్సల్ట్ అవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.